ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే 473 గ్రామ పంచాయతీలు ఉంటే అప్పుడు అయితే రిజర్వేషన్లు 42% బీసీలో ప్రకటించినప్పుడు 86 గ్రామ పంచాయతీలకు బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కానీ ఇయ్యలు ఏమైంది, 50% కట్టుబడే క్యాప్ తోటి అయితే చేసినరో వీళ్ళు ఆదిలాబాద్లో 86 అప్పుడు వస్తే కేవలం 23 గ్రామ పంచాయతీలకే మరి రకంగా బీసీలకు జరిగింది. కాబట్టి అన్యాయం ఇది 100% రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన ఎన్నికలప్పుడే చెప్పిండు, తెలంగాణ ప్రజలు మోసం చేస్తేనే నమ్ముతారు కాబట్టి అందుకే మేము మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్పినటువంటి వ్యక్తి ఇక తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం, ఈ పక్కా తెలంగాణ ద్రోహిగా, తెలంగాణ బీసీ సమాజానికే ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఉంటాడు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగచ్చు అని ఏ ఎన్నికలు పెట్టినా, ఎందుకంటే ఇలా బీసీలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక బీసీలనే మరి మోసం కాదు, ఇలా రైతాంగం కావచ్చు, ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇలా ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఏదో ఒక 3,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పి అంటే ఇలా నువ్వు